రైతులకు ప్రభుత్వాలు వరుస గుడ్ న్యూస్లు చెబుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గుడ్ న్యూస్ చెప్తే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరో గుడ్ న్యూస్ను చెప్తుంది రైతులకు. ఇప్పుడు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. 2025 కొత్త సంవత్సరానికి రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అయితే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను మరో ఏడాది అంటే 2025 2026కి సంవత్సరానికి గాను ఇది ప్రభుత్వం పొడిగించింది. అయితే ఈ పథకాల అమలుకు గడువును దాదాపు అంటే 15వ ఆర్థిక సంఘం కాలానికి అనుగుణంగా పొడిగించారన్నమాట. అయితే ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అంటే కొత్త సంవత్సరం సందర్భంగా ఫస్ట్ మీటింగ్ వచ్చేసి నిన్న ఒకటి తీసుకుంది. అందులోనే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి 66,555 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో 69,515 కోట్లు కేటాయించింది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 2,965 కోట్లు పెంచింది ప్రభుత్వం. అయితే దీంతో మరింత రక్షణ ఉండడంతో రైతులకు నష్టాల పట్ల కానీ లేకపోతే ఆందోళన తగ్గుతుంది డెఫినెట్గా. అయితే కేంద్ర మంత్రి ఈ అశ్విన్ వైష్ణవ్ కూడా ఇదే విధంగా తెలిపారు. అంటే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఇన్ కేసు పంట నష్టాలు కానీ లేకపోతే రైతులకు ఉన్నటువంటి భయాలని కానీ ఇప్పుడు ఈ పెంచినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్ళకు డెఫినెట్గా చాలా ధైర్యం చేకూరుస్తుంది అని కూడా చెప్పింది. అయితే దీంతో పాటే మెయిన్గా ఏంటంటే మనకు ఊర్లలో కానీ లేకపోతే వ్యవసాయం చేసే వాళ్ళకి డిఏపి అనేది చాలా రేర్ ఐటమ్. అంటే దాంతో ప్రతి వ్యవసాయదారులకు అవసరమైనటువంటి ఎరువు అది. అయితే డిఏపి ఎరువులను కూడా వన్ టైం ప్యాకేజ్ని అంటే మొత్తంగా 3,850 కోట్లకు పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంటే రీసెంట్ టైంలో మనకు తెలుసు గ్రామాలలో డిఏపి కొన్నిసార్లు దొరుకుతూ ఉంటుంది, కొన్నిసార్లు దొరకదు. దొరికినా కానీ బ్లాక్లో రైతులు చాలా ఇబ్బందులు పడతారనమాట. సో అందుకోసమనే దీన్ని ప్యాకేజ్ పెంచుతూ అండ్ సేమ్ టైం వాళ్ళ అందరికీ అందుబాటులో విధంగా తీసుకొచ్చింది. అయితే రైతులకు కూడా అందుబాటులో విధంగా 50 కేజీల డిఏపి బస్తాని కేవలం 1,350 రూపాయలకే అందిస్తుండగా అందిస్తుంది ప్రభుత్వం. అయితే అదనపు భారాన్ని ఏది పడ్డా కానీ ప్రభుత్వమే భరిస్తుందన్నమాట. ఇన్ కేస్ వేరే కానీ లేకపోతే హెచ్చుతగ్గులు ఉంటాయి కదా, దాంట్లో ఉన్నటువంటి ట్యాక్స్ కానీ లేకపోతే ఇన్ కేస్ ఏదైనా కానీ కేవలం 1,350 ఆ బడ్జెట్లోనే అంటే ఆ ప్రైస్లోనే ఉంటుంది. ఇన్ కేస్ దానికి ఎక్స్ట్రా ట్యాక్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిఏపి ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి డెఫినెట్గా. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఏంటంటే కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. కానీ భారతదేశ రైతులపై మాత్రం ఈ బడ్జెట్ అంటే ఎలాంటి ప్రభావం అయితే ఉండదు. ఇన్ కేసు ఒకళ్ళు అది అక్కడ మార్కెట్ పెరిగినా తగ్గినా కానీ రైతుల మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం అయితే చూపను అని చెప్పేసి డెఫినెట్గా క్లారిఫికేషన్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు 2024 నుండి 2023 వరకు ఎరువుల సబ్సిడీ దాదాపు అంటే 1.9 లక్షల కోట్లు ఉండగా ఇది 2004 నుండి 14 కంటే రెట్టింపు కావడం విశేషమనే చెప్పాలి. అంటే ప్రీవియస్తో పోలిస్తే ఇప్పుడు బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక అయితే ఫసల్ బీమా యోజన కింద 2023-24లో అయితే 4 కోట్ల మంది బీమా చేశామని ఉన్నటువంటి రైతులు ఎవరుతుంటారో బీమా అని చెప్తూ పాలసీ పరం కూడా ఇది దేశంలోనే అతిపెద్ద ప్లాన్ అండ్ ప్రీమియంల పరం కూడా 3వ అతిపెద్దది అని చెప్పి కూడా చెప్పారనమాట. ఇన్ కేస్ అంటే రైతులకు ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ డెఫినెట్గా కొన్ని మంచి విషయాలే చెప్పడం చెప్పొచ్చు. అంటే 2025కు గాను డెఫినెట్గా వీళ్ళకు అంటే ప్రీవియస్గా రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేశారు. అయితే దాని తర్వాత కూడా రైతు భరోసా పథకం కింద కూడా సంక్రాంతి తర్వాత ఇన్ కేసు సంక్రాంతి ఏదైతే ఉందో దాని తర్వాత వాళ్ళకు మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి రైతు భరోసా కూడా సంక్రాంతి 15, 16 ఆ తేదీలలో డెఫినెట్గా వేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు. కాకపోతే ఎన్ని ఎకరాలకు వేస్తారు లేదు అని అంటే ఇన్ కేసు మినహాయింపులు ఏమైనా ఉన్నాయా, గౌట్ ఎంప్లాయీస్కి లేదు అంటున్నారు. సేమ్ టైం ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదంటున్నారు. హార్వెస్టర్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వెహికల్స్ ఏమైనా కొన్ని మినహాయింపులు అయితే జరుగుతాయి. ఆ మినహాయింపులు జరిగిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఏంటనేది అయితే మరో చెప్తామని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ సమావేశం జరిగిన తర్వాత మోడీకి అంటే రీసెంట్గా ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు యాక్చువల్గా. సో అంటే మోడీ రైతుల గురించి అంటే ఆయన ఏం చెప్పారంటే రైతుల గురించి అంటే 2024 కొత్త సంవత్సరానికి గాను రైతుల గురించి తీసుకున్న ఫస్ట్ డెసిషన్ అంటే రైతుల గురించే ఫస్ట్ డెసిషన్ తీసుకుంది, నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఎక్స్ ద్వారా అయితే తెలిపాడు. మొత్తంగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఇప్పుడు రైతు భరోసా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ సేమ్ టైం ఇక్కడ
కేంద్ర ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల కొంచెం ఆలోచింపదగే ఉంటున్నాయి, అంటే ఆలోచింపజేస్తే డెఫినెట్గా అని చెప్పేసి ప్రభుత్వాలు అయితే చెప్తా ఉన్నాయి.